అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మనకు అన్ని డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్కు ఇంక్లూడింగ్ ఆర్ఆర్బి, తర్వాత బ్యాంకింగ్ సెక్టర్, ఏదైనా తీసుకోండి, స్టేట్ ఆర్ సెంట్రల్, ఇంక్లూడింగ్ పోస్టల్ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్ అండి. జీకే అనేది ఇంపార్టెంట్ పాయింట్ ప్లే చేస్తూ ఉంటుంది. అయితే దీంట్లో మనకు లేటెస్ట్గా వచ్చినటువంటివి రీసెంట్ అని మనమే నోట్ చేసుకుంటూ ఉంటే వీ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ జీకే బుక్ అండి, మన దగ్గర తయారవుతుంది. అలాంటి దాంట్లో లేటెస్ట్గా మనకు ఈ మధ్య చోటు చేసుకున్నటువంటి సంఘటనలో వీ హ్యావ్ సీన్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ హూ ఈజ్ ద ఆర్బీఐ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ చేంజ్ అయినతను సంజయ్ మల్హోత్రా అండి. ఈజ్ ద 26th గవర్నర్ అండి నంబర్లో. హీ బిలాంగ్స్ టు బికనీర్, రాజస్థాన్ అండి. రాజస్థాన్కి సంబంధించినటువంటి వాడు సంజయ్ మల్హోత్రా ఆయన పేరు. ఆయన ఆర్బీఐ గవర్నర్, 26th గవర్నర్. ఈ పాయింట్స్ నుంచి మనకు క్వశ్చన్ గ్యారెంటీ రావచ్చండి. పేరు అడగచ్చు, స్టేట్ అడగచ్చు, నంబర్ కూడా అడగచ్చు అండి. దిస్ ఈజ్ వన్ పాయింట్. అంటే దే కెన్ ఆస్క్ ఎనీథింగ్ అండి. ఇంకొకటి, ఈ మధ్యనే మనం వరల్డ్ చెస్ ఛాంపియన్ అనేటటువంటి వ్యక్తిని చూసాము. గుకేష్ అనే అతను, దొమ్మ రాజు గుకేష్ అని. హీ బిలాంగ్స్ టు తమిళనాడు అండి. హిజ్ ఏజ్ ఈజ్ 18 years. హీ డిఫీటెడ్ డింగ్ లిరన్, చైనా అతనికి సంబంధించిన అతన్ని ఓడించి ఇతను గెలుపు సాధించాడు. 18 సంవత్సరాలు, చిన్న వయసులోనే సాధించాడు భారతదేశానికి వరల్డ్ చెస్ ఛాంపియన్, ప్రపంచ చెస్ ఛాంపియన్ అండి. సింగపూర్లో జరిగినట్టుంది అది. దాంట్లో సాధించిన అతను ఈయన గుకేష్, తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు, 18 years ఏజ్. ఈయన ఓడించింది ఎవరిని, ఏదైనా అడగచ్చండి. దే కెన్ ఆస్క్ ఇన్ ఎనీ వే. ఇలా మనము వీలున్నప్పుడు ఏదైతే మనకు రీసెంట్గా న్యూస్ వస్తుంటుందో అదొక బుక్ పెట్టుకొని మనం నోట్ చేసుకుంటూ వస్తే లేటెస్ట్ జీకే విల్ బి అవైలబుల్ విత్ యూ అండి. మీ దగ్గరే దొరికిపోతుంది, మీరే చదువుకోవచ్చు అనమాట. ఇలా నేను అప్పుడప్పుడు వీలున్నప్పుడు ఇంపార్టెంట్ దీంట్లో జస్ట్ మీకు 2 incidents అని చెప్పానండి. వీలున్నప్పుడంతా జీకే గురించి కూడా చేస్తాను. ఇది అన్ని ఎగ్జామ్స్కు ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అండి. థ్యాంక్ యూ అండి.